హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. ఈ వీడియో అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళిన రోజు తీసిన వీడియో అండి. చిన్న వీడియో అయినా సరే వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఏంటంటే అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఎందుకు తీసుకెళ్ళాము ఏంటి అనేది చెప్తానండి. ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు అమ్మని తీసుకొని వెళ్ళారు. నేను కొంచెం లేట్గా వస్తాను, మీరు పదండి అని ఫస్ట్ వాళ్ళనైతే పంపించానండి. వాళ్ళు వెళ్ళి కూడా అరగంట అవుతుందన్నమాట. ఇంకా నేను వెనకమాల హాస్పిటల్కి అక్కడ 5-6 రోజులు ఉండాల్సి వచ్చింది అన్నారండి. ఇంకా అక్కడ కావాల్సిన వస్తువులు కానీ బట్టలు కానీ అవన్నీ నేను సర్దుకొని వెళ్తున్నాను. అందుకని నాకు కొంచెం లేట్ అయిందనమాట. ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు వెళ్ళి అరగంట అయిందని చెప్పాను కదా. ఇంకా మధ్య మధ్యలో నేను ఫోన్ చేసి అడుగుతానే ఉన్నాను. మాకు ఇక్కడి నుంచి గంట జర్నీ అండి హాస్పిటల్కి. ఇంకా హడావుడిగా అన్నీ సర్దుకున్నా కూడా మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఏదన్నా మర్చిపోయామనుకోండి, దగ్గర కాదు కదా, మళ్ళీ గంట జర్నీ చేయాలి అన్న ఉద్దేశంతో. ఇంకా హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాము, దేనికి వెళ్తున్నాము అంటే అమ్మకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిందండి. సర్జరీ చేయాలన్నారు. ఇంకా అందుకోసం అయితే వెళ్తున్నాము. సమస్యలు అనేవి, కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి. కానీ వెంటనే దెబ్బ మీద దెబ్బ పడ్డాయి అనుకోండి, కోలుకోవటం చాలా కష్టం. మా పరిస్థితి కూడా అలాగే ఉంది. నాన్న పోయిన బాధ తీరనే లేదు. వెంటనే ఇలా జరిగింది. చాలా బాధగా అనిపిస్తుందండి. కానీ తప్పదు కదా, అమ్మ కోసం ధైర్యం తెచ్చుకొని ఇలా ముందుకు నడవాల్సిందే. ఇంకా నేను బయటికి వెళ్ళేటప్పుడైనా సరే, ఏ పని చేస్తున్నా ఫస్ట్ అన్నిటికీ బాబానే ఉన్నాడన్న ధైర్యంతో ఉంటాము. ఆయన ఉన్నాడు అన్న ధైర్యం ఉంది కాబట్టి ఇంక ఈ మాత్రం అన్నా మేము ధైర్యంగా తిరగగలుగుతున్నామండి. ఇంక ఏ పని చేసినా బాబాను తలుచుకుందే చేయను కదా. అందులో ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం గురించి కదా, ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళాల్సిందే. ఇంకా నేనైతే వెళ్ళే ముందే బాబాకి గట్టిగా దండం పెట్టుకొని వెళ్ళానండి. అమ్మకి హెల్త్ అంతా తగ్గిపోయి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి, సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి, అంతా మంచి జరగాలని కోరుకొని బాబాకి దండం పెట్టుకొని వెళ్ళాను. అందులోనూ ఒకరోజు ముందే తెలుసండి మాకు సర్జరీ అని. ఇంకా కొంచెం మాకు మేము తమాయించుకొని ధైర్యం తెచ్చుకున్నాము. అందుకే కొంచెం ఈ మాత్రం అన్నా ధైర్యంగా ఉండగలుగుతున్నాము. ఇంకా మేము బాధపడతా డల్గా ఉన్నాం అనుకోండి, అమ్మ ఇంకా బాధపడిద్ది, టెన్షన్ పడిద్ది. అందులో తనకి బీపీ కూడా ఉందండి. బీపీ ఎక్కువ ఉన్నా కూడా సర్జరీ చేయటం కుదరదు కదా. అందుకోసం మేము ధైర్యంగా ఉంటానే అమ్మకు కూడా ధైర్యం చెప్తా ఉన్నాం అనమాట. ఏం లేదు, చిన్న సర్జరీనే, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు సర్జరీలు అనేవి చాలా సహజంగా జరిగిపోతున్నాయి అని అలా ధైర్యం చెప్తా ఉన్నాము. కానీ లోపల మాకు కూడా చాలా భయంగా అనిపించిందండి. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సర్జరీ అంటే కొంచెం రిస్కే కదా. అందుకోసం కొంచెం భయంగా అనిపించింది మాకు కూడా. కానీ దేవుడి దయ వల్ల సర్జరీ బాగా జరిగిందండి. ఇంకా ఈ వీడియో తీసి కూడా చాలా రోజులైంది. ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా మేము వెళ్ళిన హాస్పిటల్ డీవీసీ హాస్పిటల్ అండి. ఈ హాస్పిటల్ అయితే చాలా బాగా చూశారు, చాలా నీట్గా కూడా ఉందండి. ఇంకా అసలు ఆరోగ్యశ్రీ మీద చేయించామన్నమాట. ఇక్కడైతే అసలు హాస్పిటల్ అయితే మీరు చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత చూడటం కూడా భలే బాగా చూశారండి. నర్సులు కానీ డాక్టర్స్ కానీ అందరు చాలా బాగా చూశారు. హాస్పిటల్ అయితే చాలా నీట్గా ఉంది. ఇంకా మేము వెళ్ళిన రోజు అన్ని టెస్ట్లే సరిపోయినాయండి. ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు ముందెళ్ళారని చెప్పాను కదా, నేను వెళ్ళేటప్పటికే వాళ్ళు టెస్టులన్నీ చేయించారు. నేను వచ్చేటప్పటికి రిపోర్ట్స్ కూడా వచ్చినాయండి. పేషెంట్కి భోజనం కూడా వాళ్ళే ఇస్తారంట ఫ్రీగా. ఇంకా రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ చూడటం కానీ అంతా బాగుందండి. ఇంకా రిపోర్ట్స్ అవన్నీ వచ్చిన తర్వాత కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది, బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. నెక్స్ట్ డే సర్జరీ చేస్తామని చెప్పారండి.
కొంచెం టెన్షన్గా భయంగా ఉంది. కానీ అన్నిటికీ బాబానే ఉన్నాడన్న ధైర్యం కూడా ఉందండి. ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. అలాగే అమ్మ హెల్త్ తొందరగా బాగవ్వాలని, ఆరోగ్యంగా ఉండాలని మీరందరూ బ్లెస్ చేయండి. మీరందరూ బ్లెస్సింగ్స్ అమ్మకు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.